యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నన్ను ప్రేమగా వీరనారాయణ అని ఎప్పుడు పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూశానమ్మా. ఆ అద్భుతం ఈరోజు చూశానమ్మా. ఇది నిజంగా నా అదృష్టమమ్మా. నీ అదృష్టం మాత్రమే కాదురా, ఇది నా అదృష్టం కూడా. ఎందుకంటే కాంతం ఇంట్లో పని మనిషిగా పెరిగిన ఈలతే మన శంకరనారాయణ చిన్న కూతురన్న నిజం తెలుసుకున్న వెంటనే నేనిలా మాటా పలుకు లేకుండా పడిపోయాను. ఆ నిజం నీకెప్పుడు చెప్తానా, అసలు చెప్తానో లేదో అని ప్రతి క్షణం భయంతో బతికాను. కాని ఏ దేవుడో కరుణించాడురా. అందుకే నన్ను తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. అలాతే నీ అన్న కూతురు శ్రీలత అన్న నిజాన్ని నీకు తెలిసేలా చేశాడు. అవునమ్మా, నా అన్న కూతురు ఆ కాంతం ఇంట్లో పని మనిషిగా బతకడమేంటి? అసలు లత కాంతం ఇంట్లో ఎందుకు పెరిగిందమ్మా? అంతా మన దురదృష్టం వీరనారాయణ. కారణాలేమైనా నీ అన్న కూతురెవరో నీకిన్నాళ్లకు తెలిసింది. ఇక నుంచి దాన్ని యువరాణిలా చూసుకోవాలి. యువరాజులంటే అబ్బాయికిచ్చి దాని పెళ్లి జరిపించాలి. అది నేను కళ్ళారా చూడాలి. తప్పకుండా చూస్తావమ్మా. నీ తల పగలగొట్టి నిన్ను జీవోత్సవంలా మార్చినందుకు, నా అన్న కూతుర్ని తన ఇంటి పని మనిషిలా చేసుకున్నందుకు ఆ కాంతమ్మ అంతు చూస్తాను. ఆవేశపడొద్దురా. ఎంత కాదనుకున్నా అది ఒకప్పటి మన పని మనిషి. అంతకు మించి ఇప్పుడు చిట్టమ్మకు స్వయాన అత్తమ్మ. దాని ప్రాణాలు తీస్తుంటే చిట్టమ్మ ఊరుకోదు. అదే జరిగితే మన సొంత బిడ్డలా భావించే మన చిట్టమ్మకు మనకు మధ్య ఊహించిన అగాధం ఏర్పడుతుందిరా. అందుకని ఆ కాంతమ్మని క్షమించి వదిలేయమంటావా? చిట్టమ్మకు కూడా తెలుసు అది ఎంత దుర్మార్గురాలో. దాన్ని చంపినంత మాత్రాన చిట్టమ్మ మనల్ని శత్రువుల్లా భావించదమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఈ ఆవేశమే వద్దని చెప్తున్నాను. నీకు కావలసింది నీ అన్న కూతురు, దాని క్షేమం. అవునా కాదా? అవునమ్మా. అయితే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ జోలికి వెళ్లకు. అలానే నాకు మాటివ్వు. అమ్మా, సరే అమ్మా. అగ్నిపర్వతంలాగా నాలో రగులుతున్న కోపాన్ని నీళ్లు చల్లి చల్లార్చడానికి నువ్వొక్కదానివి చాలు. నువ్వు చెప్పినట్టుగానే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించను. ఇచ్చాలా? ఈ మాట అన్నావు, చాలా సంతోషంగా ఉందిరా. ఒక్కసారి లతకు ఫోన్ చేయరా, మాట్లాడాలనుంది. ఇప్పుడు ఫోన్ చేయాల్సింది లతకు కాదమ్మా, ఆ కాంతమ్మకి. ఒరే, దానికి ఫోన్ చేయడం ఎందుకురా? అమ్మా, తన ప్రాణాలు తీయొద్దన్నా నేను మాటిచ్చాను. అంతేకాని తనని తిట్టనని మాట ఇవ్వలేదు కదా. ఈ వీరనారాయణ ఫోన్ చేస్తున్నాడేంటి? వీరనారాయణవుడు? ఏయ్, నువ్వు వాడు అనడం గనక వాడు గనక విన్నాడంటే నీ నీడ కూడా ఈ భూమి మీద మిగలదు. నాకెందుకులే, నువ్వే మాట్లాడుకో. నమస్తే చిన్నబాబు గారు, చెప్పండి. చి దుర్మార్గురాలా, నీచురాలా, నిన్ను తిట్టడానికి కూడా నాకు తిట్లు రావట్లేదే. అంతా తమరి దయ. మంచి వాళ్ళని తిట్టాలంటే నిజంగా తిట్లు రావు కదండి. నర్మయ్, నీ మంచితనం గురించి నువ్వే చెప్పాలి. పాపాత్మురాలా. చిన్నబాబు గారు,
నేను గుళ్ళో ఉన్నానండి. మళ్ళీ చేస్తాను. అగో చెప్పండి. నాకు పని పాట లేకుండా నీకు ఫోన్ చేశాను అనుకుంటున్నావా? అలాగే అనుకుంటున్నాను. ఏయ్ కాంతమ్మా, లేదు బాబుగారు, ఊరికే చెప్పండి, మీరు చెప్పండి. నా తల్లి తల పగలగొట్టావు. తనని జీవోత్సవంలా మార్చి వీల్ చైర్కి పరిమితం చేశావు. అది చాలదన్నట్టు నా అన్న కూతుర్ని దొంగిలించి నీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నావు. ఈ పాపాలన్నీ నాకెలా తెలిసాయా అని షాక్ అవుతున్నావా? తెలియకపోవడానికి ఏముందండి, తమరి అమ్మగారు స్పృహలోకొచ్చుంటారు. ఈ నిజాల్ని ఆవిడే చెప్పుంటారు. అవునా? బాగానే కనిపెట్టావే, పెద్ద ముదురువి కదా. తమరికంటేనా బాబుగారు? తమరికే ఇంకా పెళ్లి కాకుండా ముదిరిపోతున్నారు. ముందు దాని గురించి ఆలోచించుకోండి. ఏయ్, పిచ్చేమైనా పట్టిందా? పిచ్చి పిచ్చి బాగుడు బాగుతున్నావు. లేకపోతే ఏంటండి, ఇక్కడ నేను లతకి పెళ్లి జరిపించాలని ఏర్పాట్లు చేస్తుంటే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? మీ అమ్మ తల నేను పగలగొట్టడమేంటి? లతని నేను దొంగిలించడమేంటి? మీ అమ్మ తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టినట్టుంది. ఏదన్నా పిచ్చాస్పత్రిలో చూపించండి. ఏయ్ కాంతమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో గుడికొస్తున్నాను. మా అమ్మ తల ఎవరు పగలగొట్టారో, నా అన్న చిన్న కూతుర్ని ఎవరు దొంగిలించారో అక్కడే తెలుస్తా. నేను చెప్పినవన్నీ నిజాలని తేలిందో నిన్ను గుడి ముందే సమాధి చేస్తా. పాపం, బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయని సమాధులు చేసే వ్యాపారం చేస్తున్నారా? అలాగే కానివ్వండి. ఏ వెటకారమా? మీరేమన్నా అనుకోండి, నా కవతల లత పెళ్లికి టైం అవుతుంది. నేను వెళ్ళాలి. ఏయ్, చెప్పేది జాగ్రత్తగా విను. లత నా అన్న కూతురు. తనకు పెళ్ళంటూ చేస్తే నేను చేయాలి. నువ్వెవరివే నా అన్న కూతురు పెళ్లి చేయడానికి? ఇది మరీ బాగుంది. నిన్నటిదాకానేమో వదిలేశారు, ఇవాళ మీ అన్న కూతురని తెలియగానే ఓ తెగ తహతహలాడిపోతున్నారు. మీకంతగా పెళ్లి చెయ్యాలనుకుంటే పెళ్ళైపోయాకొచ్చి 4 అక్షంతలేయండి. సరేనా? ఉంటానండి. వీడినిలా వదిలేయడానికి వీల్లేదు. వీడితో ఎప్పటికైనా ప్రమాదమే. ఒరే పులి, తొందరగా నా దగ్గరికి రా. ఎంత పొగరి కాంతమ్మకి! నేను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందమ్మా. నేను చెప్పా కదరా, నువ్వు ఫోన్ చేయకపోయి ఉంటే అది ఆదమర్పుగా ఉండేది. ఇప్పుడు దాని జాగ్రత్తలో అది పడిపోతుంది. అవతలేమో నా మనవరాలికి పెళ్ళంటుంది. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో, ఏ కుటుంబానికి చెందినవాడు, లేకపోతే ఏ అనామకుడికిచ్చి పెళ్లి చేస్తుందోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, పెళ్లి కొడుకుని నేను ఆల్రెడీ చూశాను. చూసావా? అవునమ్మా, ఇద్దరి ఈడు చూడు బాగుంది. తన ఆర్థిక స్తోమత ఏంటో నాకు తెలియదు గాని లత ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో నేను ఒప్పేసుకున్నానమ్మా. సరేరా, త్వరగా వెళ్తే కనీసం అక్షంతలేసి ఆశీర్వదించొచ్చు. దాని పెళ్లి చూసే భాగ్యమైనా కలుగుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా, ముహూర్తం టైం కల్లా మనం అక్కడికి చేరుకుంటాం. అన్నా, కొంచెం తొందరగా పోనీ. ఏంటమ్మా ఫోన్ చేశారు? ఇంకా సేపట్లో ఆ వీరనారాయణ గాడు గుడి దగ్గరకొస్తున్నాడు. గుళ్ళోకి అడుగు పెట్టే లోపే వాడి ప్రాణం యమలోకంలోకి అడుగు పెట్టాలి. అర్థమైందమ్మా. ఆ వీరనారాయణ గారిని ముసల్దాన్ని వేసేయమంటారు, అంతే కదా? ఆ ముసల్దాన్ని చంపకపోయినా పర్లేదు, వాడిని మాత్రం ఈ తిరునాళ్ల జనాలు చూస్తుండగా ముక్కలు ముక్కలుగా నరికి పారేయండి. అట్టాగేనమ్మా, మీరు లత పెళ్లి పనుల్లో ఉండండి, ఆడి సాగు పనుల్లో నేనుంటాను. ఉంటానమ్మా.
వస్తాడంట వస్తాడు. ఎక్కడికొస్తావురా? నువ్వు వచ్చే లోపే లతకి మినిస్టర్కి పెళ్లి జరిగిపోవడం ఖాయం. మినిస్టర్ పద. ఆ, ఈ పెళ్లి జరగాలంటే ఆ వర్మగాడు చావాలి. వాడి చావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. స్వామి, నా వర్మకి ఏం కాకుండా కాపాడు. అతను నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ఆశీర్వదించు. వర్మ భారం నీదే స్వామి, నీదే. ఏంటి లత, దేవుడికి ఏమని దండం పెడుతున్నావు? సాధ్యమైనంత త్వరలో మన ఇద్దరి పెళ్లి జరిగిపోవాలని మొక్కుంటున్నావా? నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా ముసలి పింజారీ వెధవా? ఆ? పంతులు ఏంటలా తిడతావు? నేను తమర్ని తిట్టలేదండి. ఈ ఫోన్లో ఒక వెధ ఉంటేను వాణ్ణి తిడుతున్నాను. అక్క, వర్మ, వర్మ. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? చూసావు బావా, అక్క అని పిలిచింది కానీ కాబోయే భర్తని మాత్రం కౌగులించుకుంది. పెళ్లికి ముందు ఇంత ప్రేమను చూపిస్తే ఇక పెళ్ళయ్యాక అక్క గుర్తుంటుందో లేదో. అది కాదక్క, తప్పుగా అనుకోకు. కాంతమ్మ గారు వర్మకి ఎలాంటి ప్రమాదం తలపెట్టారేంటో అని భయంతో వణికిపోయాను. ఆయన క్షేమంగా వచ్చేసరికి ఆనందంతో పలకరించానంతే. వర్మకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని నీకెలా తెలుసు లత? ఆప్తారా మీ సోదంతా? పంతులు గారు, ముహూర్తానికి సమయం అవుతుందా? అయిందమ్మా, సరిగ్గా 20 నిమిషాలు ఉందంతే. అయితే వెంటనే పీటల మీద కూర్చోబెట్టి ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కాంతపుత్త, ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలు సమయం ఉందంటే నువ్వేటి ఎన్నే కోకోబెట్టి జీలకర్ర బెల్లం పెట్టించమన్నావా? నా ముహూర్తం నా ఇష్టం. అవసరమైతే 10 నిమిషాలు ముందుకు జరుపుతాను. చిరాకొస్తే 10 నిమిషాలు అవతలికి జరుపుతాను. అడగడానికి నీకేం హక్కుంది? నీకేం అధికారం ఉంది? ఇది అన్యాయం అమ్మా. ముహూర్తానికి కదా నువ్వు పెళ్లి జరిపించాలి. అది కదా మీ ఇద్దరి మధ్య ఛాలెంజ్. ఛాలెంజా? ఛాలెంజ్ ఏంటి? అంటే సార్ అది ఏట్లేదు మావయ్య, కాంతమత్త గారు ఇదే గుళ్ళో ఇదే పీట్ల మీద అదిగో ఆ మినిస్టర్ గారికి ఆయన కట్టుకోపోయే అమ్మాయికి పెళ్లి జరిపించబోతున్నారు. దాని గురించే మాట్లాడుకున్నామంతే. ఆ కాంతమ్మ ఎవరి పెళ్లి చేస్తే మనకేంటి, ఎవరి దినం చేస్తే మనకేంటి? ముందు మన పెళ్లి సంగతి ఏంటో చూడండి. నీ పెళ్ళేంటి? ఇదిగో మినిస్టరు, కాటికెళ్లే వయసులో కుర్రపిల్లతో నీకు కళ్యాణం అవసరమా? నాకు అవసరమే, నీకేంటి బాధ? సార్, మీకు నచ్చినట్టు చేసుకోండి సార్. మేమైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. థ్యాంక్ యూ వర్మ. నా పెళ్లి చూస్తూ ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకో. నువ్వు నోర్మయ్యా. కాంతముత్త, మనిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ గుర్తుందిగా? మర్చిపోవడానికి నువ్వేమన్నా మామూలు ఛాలెంజ్ చేసావా? ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లెవెల్లో ఛాలెంజ్ చేసావు కదా. అందుకేనా ముహూర్తానికంటే ముందుగా జీలకర్ర బెల్లం పెట్టించాలనుకుంటున్నావా? ఎస్, మనిద్దరి మధ్య ఛాలెంజ్. ముహూర్త సమయానికి మినిస్టర్ గాడు ఇక్కడ లేకపోతే అని, వాడు ఉంటే అని కాదు కదా. అందుకే ముహూర్త సమయానికంటే ముందుగానే జీలకర్ర బెల్లం పెట్టించబోతున్నాను. పంతులు గారు,
మీరు మంత్రాలు మొదలు పెట్టండి. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం ఏ మినిస్టర్, ఏంటలా చూస్తున్నా, వచ్చి కూర్చో. అలాగే కాంతమ్మా. పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్పరే పుండరీకాక్షం సభాభ్యాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటి కాంతమ్మా అక్కడ కూర్చోవాల్సింది నా కొడుకు కదా? మావయ్య, మన వర్మ పెళ్లి కంటే ముందుగా కాంతమ్మ గారు ఆ మినిస్టర్ గారికి పెళ్లి జరిపించబోతుంది. అది అయిపోయాక 10 నిమిషాలకి వర్మ పెళ్లి ముహూర్తం. ఓహో అలాగా. ఆ ఏడు పెద్ద తొందరగా ఏడు కాంతమ్మా. అనవసరంగా ఒకే చోట పెళ్లి ఏర్పాట్లు చేసి లేనిపోని తలనొప్పులు పెట్టారు. అదే నాన్న, చుట్టుపక్కల ఫంక్షన్ హాల్స్ ఏవి ఖాళీగా లేవు. పైగా మన వర్మ పెళ్లి గుళ్ళో జరిపిస్తానని మా చిట్టమ్మ మొక్కుకుంది సార్. అవును. సర్లే, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. కాంతమ్మ, ఆ ముసలోడి పెళ్ళవగానే నెక్స్ట్ మా అబ్బాయి పెళ్ళుంది. ఆ పెళ్ళేదో తొందరగా కానివ్వండి. ఎవరు సార్ ముసలోడు? ఎవరు ముసలోడు? మినిస్టర్, నువ్వు కాసేపు మూస్తావా? అలాగే కాంతమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. అసలే నువ్వు నా పెళ్లి పెద్దవి. త్వరగా నా పెళ్లి జరిపించు కాంతమ్మా. అక్క, విన్నావా? అనుకున్న ముహూర్తం కంటే 10 నిమిషాల ముందే ఆ ముసలోడితో నా పెళ్లి జరిపించబోతుందక్క. నేనిప్పుడు వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటే వాడు నాకు జీలకర్ర బెల్లం పెడతాడు. అదే జరిగితే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్టే అక్క. ఆన్సర్లే, నాకు అదే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు కాలు చేయడట్లేదు. చిట్టమ్మ, నువ్వే అలా అంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచించు. నా బుర్రేం పనిచేయట్లేదు బావా. ఈ కాంత మొత్తం నేను ఊహించిన ప్రెస్ట్ వచ్చింది. ముహూర్త సమయంలోపు ఏదో ఒకటి చేసి ఆ మినిస్టర్ కానీ ఇక్కడ నుంచి ఎల్లగొట్టచ్చు అనుకున్నాను. కానీ ఎల్లగొట్టే అవకాశం కూడా లేకుండా ఎండే పీటల మీద కూర్చోబెట్టేసింది. ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. లతా, చూస్తావేంటే? వెళ్ళి కూర్చో. ఏ కాంతమ్మా, పెళ్లి కూతుర్ని పిలవాల్సింది పోయి నా కోడల్ని పిలుస్తావేంటి? నీకు కాబోయే కోడలా? నువ్వు నోరు మొయ్యరా పిల్లి పిత్రి వెదవా. పిల్లి పిత్రెదవా? కాంతమ్మ, చూసావా ఈయన ఎలా తిడుతున్నాడో? మినిస్టరు, నువ్వు కాసేపు మూస్తావా? చిట్టమ్మా, ఇప్పుడు గనక లత పెళ్లిపేటల మీద కూర్చుందో వర్మ వాళ్ళ ఫాదర్కి అంతా అర్థం అయిపోతుంది. అదే జరిగితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అవును బావా, ఏదో ఒకటి చేసి వర్మ వాళ్ళ ఇక్కడ నుంచి పక్కకు పంపించాలి. మావయ్య, మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా అది? ఈ గుళ్ళో పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పేర్లు నమోదు చేయించాలి. అలాగే వాళ్ళ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అలాగా? మరి ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదేంటమ్మా? వర్మ, పదరా వెళ్దాం. పదండి. పద. లతా, చూస్తావేంటి? వచ్చి కూర్చో. వెళ్ళమని చెప్తున్నానా? చిట్టి, మనిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ లో విజయం నాదేనే.
బాబు జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టండి.